తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ 2 కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జలాల మళ్లింపు తుమ్మిడిహెట్టిపై ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు మంత్రులు హాజరు కానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికలలో కీలక అంశాలు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ 2 కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జలాల మళ్లింపు తుమ్మిడిహెట్టిపై ప్రెజెంటేషన్ ఇస్తారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు చెప్పండి. శాఖ మంత్రి ఈ రోజు ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా కృష్ణా జలాల తరలింపు, అలాగే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు మార్చిన విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ, శాసనసభ సభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే మంత్రి చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా జలాలు అక్రమ తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు ప్రాజెక్టు మార్చిన అంశంపై ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడంతో ఏర్పడిన పరిణామాలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రజాప్రతినిధులకు వివరించి ఆ ప్రాజెక్టు మార్పుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కూడా బయలుదేరి చేసేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుల్లిల బ్యారేజ్ల రూపకల్పన నిర్మాణంలో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను వివరించనున్నారు. ఇక పైగా ఈ ప్రాజెక్టు మార్పుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దిగుబడిగా మారిన అంశాన్ని కూడా వివరించనున్నారు. ఇక 2014 నుండి 23 వరకు బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా జలాలు అక్రమంగా తరలింపుపై కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అందరికీ కూడా వివరించబోతున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. థ్యాంక్ యూ వేణు.